స్వయం సిద్ధ కాళీపీఠం దర్శనానికైతే బయలుదేరామండి. నేను మా వాళ్ళందరితో కలిసి ఇలా వెళ్తున్నాము. బాబు శ్రావణి వస్తున్నారు, నాని రావట్లేదు, స్కూల్కి వెళ్తాడు. నేను, సాయి, యేషు, మా బుడ్డి తల్లి, మా చెల్లెలు రాధ, ఉపేంద్ర, లక్ష్మి, రాము, రమ్య, మా చెల్లెలు బుజ్జి, ఇంకా మా గోలుశ్రీ, మా చెర్రీ కూడా, బాబు ఫ్రెండ్ మణికంఠ పిల్లలు, మేనమామ పిల్లలు, బాబాయ్ పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి వెళుతున్నామండి. చింతల మీదుగా గుంటూరు వెళ్తున్నాము. సరాపేట సత్తెనపల్లి హైవే మీద నుండి ఇస్సన్నపాలెం వస్తుంది. ఇస్సన్నపాలెంలో ఎంతో మహిమాన్వితంగా వెలుగొందుతున్న కాళీమాత ఆలయం. ఆలయాన్నే స్వయం సిద్ధ కాళీపీఠం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఉన్న మెయిన్ ద్వారం అండి. పక్క నుంచి ఇంకో దారి ఉంది. మొత్తం 3 దారులు అయితే ఉన్నాయి ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికైతే. ఈ ఆలయం చరిత్ర ఏమిటి అంటే, దారా నవనీతమ్మ, గుంజి చుక్కమ్మ గారు అనే 2 మహిళలు పాత సామాన్ల వ్యాపారం చేసుకునేవాళ్ళట. తిరిగి అలసిపోయి ఇప్పుడు ఆలయం ఉన్న చోట కాసేపు సేద తీరుదామని అక్కడ కూర్చున్నారట. అంతలోనే అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించాలని ఆదేశించిందట. వ్యాపారం మంచిగా ఉంటే నీకు ఆలయం కట్టిస్తామమ్మా అని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పారట ఈ విషయం. ఊరి పెద్దలంతా ఒక చోట చేరి పంటలు బాగా పండితే అలాగే అమ్మవారికి ఆలయం కట్టిద్దామని అనుకున్నారట. తర్వాత కొన్ని విరాళాలు సేకరించి అందరూ కలిసి ఆలయం కట్టించారట. ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చిన్న మూర్తులు ఇక్కడ ఉన్నాయి. పుట్ట కూడా ఉంది. పక్కన ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడ నుండి ముందుకు వెళితే ధ్వజస్తంభం దగ్గర అమ్మవారి పాదాలు, ఇంకా యాగశాల, ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంటుంది. ఇంకా నాడీ స్పందన కూడా ఉంటుందట. అమ్మవారు చాలా పవర్ఫుల్ అటండి. అమ్మవారి ఆలయానికి వెనుక భాగాన ఉన్న నవదుర్గ మండపం పైన కలశం, ఇంకా ఈ అమ్మవారి ఎదురుగా హోమకుండాన్ని పెట్టి నిత్యం హోమాలు చేస్తారట. ఈ ఆలయానికి ఈశాన్యంలో ఉన్న నవనీతమ్మ గారి విగ్రహం, ఇంకేమో గుంజి చుక్కమ్మ గారి విగ్రహం, ఇంకా గోశాల. 50 సంవత్సరాల క్రితం అయితే ఆ పాతినం వ్యాపారం చేసే మహిళలిద్దరూ ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకునేవారు. తర్వాత విరాళాలు సేకరించి ఆలయం కట్టడం జరిగింది. 2007వ సంవత్సరంలో ముఖమండపం, ముఖద్వారం కట్టడం జరిగింది. ఉన్న వల్మీకం అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది ఇక్కడ. అమ్మవారి సాధన చేసేవారు, అమ్మవారిని కొలిచేవారికి కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తుందట. ఎన్నో వందల మైళ్ళ దూరం నుండి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి వారి కోరికలను నెరవేర్చుకుంటున్నారు. వారి దర్శనం అయిపోయేసరికి మాకు 2 అయింది. బయటకు వచ్చేసరికి ఇంకా మేము కారు ఎక్కి బయలుదేరామండి. పొద్దున 7ంటికి బయలుదేరామా. మా వాళ్ళు వంటలు చేసి కారులో పెట్టారండి. ఒక చోట చెట్ల కింద కూర్చొని మేమైతే ఇలా భోజనాలు చేస్తున్నాము. మేము త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరుతామండి. ఆలయాలన్నీ మేము శ్రీశైలం వెళుతూ దారిలో దర్శించుకున్నామండి. అప్పుడు నాకు వాయిస్ పెట్టడానికి కుదరలేదు, ఇప్పుడు పెట్టాను. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.